పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివితే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ గురించి చింత కలిగి ఉన్నాడని చెప్పాడు. ఫిలిప్పీ 4:4 చూస్తే ఆయన జైల్లో ఉండి చెప్పాడు, దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ తండ్రితో మీకు సమాధానం ఉందిగా, ప్రతిదీ చెప్పేసేయండి, ఆయనకి మొర్ర పెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం పొందుతున్న ఈ విశ్రాంతి, మరి ఇప్పటిదాకా ఒకవేళ మీకు లేకపోతే 2 చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కారం చేసి మరీ చెబుతున్నా, మీ చింతలన్నీ చింత చెట్టుకు తగిలించండి. ఇకనన్నా విశ్వాసుల్లాగా ఉండండి, నేర్చుకోండి, విశ్రాంతిని అనుభవించండి. నువ్వు వదలనంత వరకు దేవుడు పట్టుకోలేడు. దయచేసి వదిలేయి. మనోళ్ళు ఎట్లుంటుందో తెలుసా? మనోళ్ళు దేవుడికి అప్పచెప్పటం. దయదా నిలబడి ఇక్కడ, ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది. ఎవరిది ఇది? నాది, నా చేతిలో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నా మీద వేయి అంటే నాకీ అంటున్నాడు. మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాం? ఆయనకే ఇస్తున్నాం. అవునా? కొంతమంది ఏమో, ప్రభా నీకే ఇస్తున్నాను ప్రభా, ఇక అన్ని బాధ్యతలు నీకే నాయన, ఇంకేదైనా కానీ నువ్వే చూసుకో ప్రభా, నువ్వే చూసుకో ప్రభా, నువ్వు లాగు. దేవుడు అట్లా లాగుతుంటాడు. తీసుకో ప్రభా, నువ్వే తీసుకో తండ్రి, నీకు స్తోత్రం, లాగు, వదిలే, 2 చేతులు లాగు, నేను లాగుతాను. ఇంతే ఉంటుంది కొంతమంది ఇద్దరు. ఎట్లా? తీసుకో ప్రభా, నీకే, ఇక అంతా మొత్తం నీదే ప్రభా. చాలామంది జీవితాలు ఈ పెనుగులాటే జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? నీదే ప్రభా అంటే అంతే, వదిలేస్తాడు. సరే సావని. ఎందుకు? మాట అయితేనేమో నీదే అంటున్నావు, బరువంతా నీ నెత్తిన వేసుకుంటున్నావు. ఇంకొక వెరైటీ ఉంది. ఏం వెళ్ళావు దా శామ్. ఇంకొకళ్ళు సన్నిధికి వచ్చి, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పా కదా, సన్నిధిలో కూర్చున్నప్పుడు, స్తోత్రం తండ్రి, నాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలు ప్రభా, హల్లెలూయా, స్తోత్రం అని. ప్రభా ఇక తీసుకోపో నీకే, హల్లెలూయా, స్తోత్రం అని ఈ కూర్చున్నంత కాసేపు అప్పగిస్తారు. కూటం అయిపోయి వెళ్తుంటారే, ప్రభా వందనాలు ప్రభా. అర్థమైంది? ఇదని అర్థమైంది మీకు? సన్నిధిలో కూర్చున్న కాసేపే అప్పచెప్పి, అంతా ఆయనే నేను వదిలేశానమ్మా, నేను మొత్తం వదిలేసా, ఎవరు ఎట్టనన్నా బాని. కూటం అయిపోయి ఈ గడప దాటగానే, సన్నిధి దాటగానే ఆయనకి ఇచ్చిన మొత్తం మళ్ళా ఆ బుట్టంతా ఎత్తుకెత్తుకుంటారు. మళ్ళీ ఈ పిచ్చోళ్ళతో ఎట్లా పడాలని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఎప్పుడండి ఆయన తీసుకుంటాడు? నేను చేత పట్టుకున్నప్పుడా, వదిలేసినప్పుడా? మరి ఎందుకండి ఎన్నిసార్లు చెప్పినా అర్థమై సావట్లేదు? నువ్వు దాని గురించి చింత వదలనంత వరకు నేను పట్టించుకోను, వదిలేయి. అప్పుడు చూడు, నువ్వు దాని గురించి మళ్ళీ ఆలోచన చేసి గందరగోళం అయ్యావంటే మాత్రం నువ్వు వదలనట్టే. నా నమ్ముతున్నావుగా, భరోసా ఉంచావుగా, అప్పచెప్పావుగా, వదిలేయగా, నేను చూసుకుంటా. నమ్మకం ఉందంటావు, పాటలు పాడతావు, అంతా నీదే అంటావు, మళ్ళీ ఈ వ్యవహారం ఏంది? ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. నిజంగా ఇంతే ఉండదా మన వ్యవహారం? ఇప్పుడు కూర్చున్నంతసేపు ఇకిలిస్తారా? నిజంగా అంతేనా అంటారు. బయటి బాగునే అరే, ఈ బాధ అంతా అన్యజనులదండి, నీది కాదు. నువ్వు దేవునితో సమాధానపరచబడిన వ్యక్తివి. సంతోషం సమాధానం పాడటం కాదు, నిజంగా దేవుణ్ణి నమ్మితే అది అనుభవిస్తావు నువ్వు. కంగారు పడొద్దు, కలత చెందొద్దు, ఏదేదో అయిపోతుందని గందరగోళం కావద్దు, నిండు బండిలాగా తొణకొద్దు. బరువుగా ఉండు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. జరగాల్సింది జరిగింది,
బలవంతుడైన వానితో నీకు అనుబంధం ఏర్పడింది. ఏదైనా నీ కొరకు సాధించి పెట్టగలిగినటువంటి సూర్యుడైన దేవునితో నీకు అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. ఇక నీ బ్రతుకు బండిని ఆయన నడిపిస్తాడు. నీకేది మేలో ఆ మేల్లోకి ఆయన తీసుకెళ్తాడు, ఏది కీడో ఆ కీడు నుండి ఆయన తప్పించేస్తాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం ఎంతమందికి తెలుసండి? కొంతమంది పిల్లలు మనం అలా చేతులు జాబి ఎత్తుకోగానే ఆడు మన చేతిలోకి వచ్చి కళ్ళకుండా కూర్చుంటాడు. వాడిని వదలబుద్ధి అయిద్దా? ఆడికి అంత బరువు ఉన్నా సరే మొయ్యబుద్ధి అయిద్ది. ఎందుకంటే పూర్తిగా భరోసా వేసేసి బరువైనప్పటికీ కూడా రిలాక్స్గా కూర్చున్నాడు. వాడిని అప్పుడప్పుడు వాడి బొగ్గలు ముద్దు పెట్టుకుంటాం. ఆ బొగ్గల కోసం, ఆ ముద్దు కోసం వాడు ఎంత బరువైనా సరే వాడు మొత్తానే ఉంటాం. అవునా? ఒక్కొక్కడు ఉంటాడు. మనం చేతుల్లో తీసుకుంటే పక్కన వాళ్ళ మీద ఎగబడుతుంటాం. వాడిని మనం పట్టగలమా? పట్టగలమా? కాసేపు వాడు లాగుతుంటాం, వాడు అని పడుతుంటాడు, ఎరగబడుతుంటాడు ఒక్కొక్కడు. కాసేపు చూస్తాం, వాడు ఏమడకపోతే అవతలిచ్చేస్తాం. అవునా? దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. నేనేదన్నా దించి పక్కన అప్పచెప్పేది అయితే ఎప్పుడో చేద్దును, వాకిట్లో నేను నిలబడి. మీరు మామూలుగా వదలకపోతే 2 ఇచ్చైనా వదిలిద్దును. ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మనసులో వ్యవహారం అయింది. అర్థం కాలేదా? నెత్తి మీద బరువుగాని పెట్టుకున్నట్టయితే దేవుడు ఇవ్వమంటే అవతలు ఇవేంది అని ఇప్పిద్దును. ఇది మనసులో బరువు కదా. ఈరోజు క్రీస్తు యేసునందున్న నీకు ఇక దేనిని గురించి చింత అక్కరలేదు అని అన్ని వచనాలు ఎలుగెత్తి మొరపెడుతుంటే, నీకు మొరపెడుతుంటే నువ్వు ఎంతకాలం చెవిటి వ్యక్తిలాగా ఉంటావు? విశ్రాంతిలోకి వచ్చావు, రిలాక్స్గా ఉండు, ప్రభువు చెప్పిన పని చేస్తా, ముందుకు సాగిపోతా ఉండు. చేయుటకు నీ ముందు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, నీ ముందు దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ అట్లా ముందుకు సాగిపో. మిగిలినవన్నీ నేను చూసుకుంటానని ఆయన చెప్పాడు. ఆయనతో సమాధానం లేనప్పుడు బాధపడాలి. అది అన్యజనులు పడుతున్నారు. అన్యజనుడిగా ఉండి నేను పడ్డానండి బాధ. సృష్టికర్తతో పరిచయం ఏర్పడక మునుపు నలిగిపోయా నేను. కన్నీళ్ళే అన్నపానాలు. ఆయన రెక్కల కిందికి ఎప్పుడైతే చేరానో, ఎందుకు ఏడ్చానో తెలీదు. ఆ ఏడుపులో ఆనందం ఉంది, దుఃఖం ఉంది. ఆనందం ఏంటో తెలుసా? ఇన్నాళ్ళకి నా తండ్రిని నేను చేరాను అని ఆనందం. ఏడుపు ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నిన్ను తెలుసుకోలేకపోయాను, కలుసుకోలేకపోయానయ్యా అని ఏడ్చా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాలు బిడ్డ తల్లి దూరమై ఉండి ఒక్కసారి బిడ్డ తల్లి కలుసుకుంటే తల్లి ఏడ్చిద్ది, బిడ్డ ఏడుస్తాడు. తల్లి ఏడ్చిద్ది, బిడ్డ కూడా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి ఇదే కారణాలు 2. ఒకటి, ఇన్నాళ్ళకి తిరిగి కలుసుకున్నందుకు ఆనందం. ఇన్నాళ్ళు మిస్ అయినందుకు, అమ్మా నిన్ను మిస్ అయ్యానమ్మా, నేను నానా నిన్ను మిస్ అయ్యాను, నేను కుమారుడా నిన్ను మిస్ అయ్యాను, నేను నా కుమారి నిన్ను మిస్ అయ్యాను అని మిస్ అయినందుకు దుఃఖపడతారు, తిరిగి కలుసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతారండి. హల్లెలూయా. యేసయ్య రెక్కల కిందకి చేరినప్పుడు నాకదే చెప్తున్నాను, సంతోషం దుఃఖం 2 వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటికైనా నేను నిజమైన దేవుని యొద్దకు, నా తండ్రి దగ్గరికి, నా సృష్టికర్త దగ్గరికి, ఏ చేతులు నన్ను నిర్మించినాయో ఆ చేతుల కిందకి ఇప్పుడు నేను చేరాను. హల్లెలూయా. ఏ తలలో ఆలోచించిన తలంపులు నాకు రూపునిచ్చినాయో ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి నేను చేరాను. ఆయన సురక్షితమైన రెక్కల క్రిందికి ఈరోజు నేను చేరాను. ఇక నాకు ఎదురు లేదు, ఇక నాకు భయం లేదు.
ఎందుకంటే నా తండ్రి నేను కలుసుకున్నా. ఇంతకాలం ఒంటరి పోరాటం చేశాను, గాలివానల చేత కొట్టబడ్డాను, అట్లబడి ఇప్పుడు చివరికి సృష్టికర్త దగ్గరికి చేరాను. ఇక నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవసరమైతే నన్ను ఎత్తుకొని ఆయనే మోసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చింతపడితే నమ్మండి, నమ్మకపోండి మీ ఇష్టం. చింతపడితే గిడితే ఆయన పరిచర్యను గురించి, ఆత్మలను గురించి, సేవలను గురించి, సంఘాలను గురించే తప్ప ఇక దేని గూర్చిన చింత నాకు లేదు. ఏదన్నా ఉంటే అది కూడా అవసరం లేదు. నేను చేసే పని నమ్మకంగా, జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా చేయాలి. మిగిలింది ఆయనకు అప్పచెప్పేసేయాలి. ఆయన చూసుకుంటాడు. ఆయనకి అభ్యంతరకరంగా నడవకుండా జాగ్రత్త పడాలి. పెద్ద ఆయనకి బాధ కలగకుండా జాగ్రత్త పడాలి. ముందే పనికిమాలిన చర్యలతో బాధ పెట్టి దూరం అయ్యాను. ఇంకా అట్లా జరగకుండా ఆయన సంతోషపెట్టకుండా నేను ఆయన సంతోషాన్ని వెతుకుతా సాగిపోతే నా సంతోషానికి కావాల్సిన సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. యేసన్న గారు ఆయన చివరి స్థితిలో శరీర బలహీనతతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ స్థితిలో ఉండి కూడా, అంత బలహీనతతో బాధపడుతూ కూడా తన పడక మీద ఉండి అలా మౌనంగా ఉన్నంతసేపు, అంటే అది చూసిన వ్యక్తి నాకు చెప్పారు, నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఇలా చూశాను అని చెప్పారు. సడన్గా మెలకు వచ్చినట్టు లేచి, అమూల్యమైన రక్తం రా, నిష్కలంకమైన రక్తం రా, నా యేసయ్యది, నా యేసయ్య రక్తం అమూల్యమైందిరా, నిష్కలంకమైన రక్తం రా అట్లా అంటుండేవాడంట. ఆయన రక్తాన్ని ధ్యానిస్తున్నావు, ఆయనను మయంపరుస్తున్నావు, ఉన్న కండిషన్ ఏంటి నువ్వు అంటే, దీని గురించి నాకు చింత ఉంది. ఆయన శ్రేష్ఠుడు. ఆయన 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 ఇక అదే ధ్యాస. నేనేమైపోతున్నాను, ఎలా అయిపోతున్నాను అనవసరం. నన్ను ఎలా చేయాలనుకుంటాడో ఆయన చూసుకుంటాడు. నాకెందుకు అది? నన్ను ఏం చేయాలనుకున్నాడో ఆయన చూసుకుంటాడు. నన్ను ఎలా చూడాలనుకున్నాడు ఆయన చూసుకుంటాడు. నన్ను ఎలా నిలబెట్టాలనుకున్నాడు ఆయన నిలబెట్టుకుంటాడు. నాకు దాని గురించి నా ఆలోచన లేదు, అది ఆయనది. మరి నన్ను గురించి నేను అనుకున్నాను ఇలాగా. అందుకే స్టార్టింగ్లో ఆ పాట పాడుకుంది. ఏ పాట? ఎందుకు ఇంత ప్రేమ చూపావు నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా కావాలని నేను అనుకోవాలా, ఆయన అనుకున్నాడు, అనుకున్నది జరిగించాడు. నువ్వెలా కావాలనుకున్నాడో అనుకున్నది జరిగించి తీరతాడు. కాబట్టి అందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, విశ్వాసి అయి ఉండి అవిశ్వాసిలాగా, అన్యజనుల్లాగా నరకయాతన అనుభవించొద్దు. నలిగిపోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, నీరు గారొద్దు, దిగజారొద్దు, నిరాశలోకి వెళ్ళొద్దు, నిరుత్సాహంలోకి వెళ్ళొద్దు, నీ ముఖాన్ని వికారం చేసుకోవద్దు. దేవుని యందలి విశ్వాసం, దేవునితో నీకున్న సమాధానం ఉండనే ఉంది. సమస్తాన్ని చక్కబెట్టగల దేవుడు, సార్వభౌముడు, నీకోసం రాజుల్ని శాసించగలుగుతాడు, నీకోసం రోగాలను శాసించగలుగుతాడు. ఆయన సర్వాధికారి. నీకోసం పరిస్థితులు శాసించగలుగుతాడు, అధికారులను శాసించగలుగుతాడు, చేయగలుగుతాడు. కాబట్టి కలత చెందొద్దు, కృంగిపోవద్దు. దేవుని బిడ్డవి నువ్వు. చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు మీ నాన్న? ఎవరు చెప్పండి. ఎవరు నాన్న పేరు? వాళ్ళు చెప్పండి. నేను మీ నాన్న పేరు చెప్పండి. మీ నాన్న పేరు ఏంది?
ఇప్పుడే ఏసైని చెబుతారు, బయటికి పోయి ఏదో వేరే పేరు చెబుతారు. ఇదే వచ్చింది జనంతో గొడవ. నిజంగా నేను చెప్పిన మాటలు నిజంగా మీరు 100% గుర్తుపెట్టుకోగలిగితే మళ్ళీ అసలు ఈ ప్రసంగంతో అవసరమే ఉండదు. నేను రోజు చెప్పినా సరే మళ్ళీ చెప్పాల్సి వస్తూనే ఉంటుంది. కానీ నిజం, ఆ విశ్రాంతిలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఎన్నో ఉన్నాయి బాధ్యతలు, ఎన్నో ఉన్నాయి. మీకు ఎక్కువ, నాకు ఎక్కువ? నిజం చెప్పండి. మీది ఒక్కింటి గొడవే, నాది 1000 ఏళ్ల గొడవ, లక్షల మంది వ్యక్తుల గొడవ నాది. నాకు ఎక్కువ కదా, ప్రెజరు, ఆలోచన అన్నీ. నిన్ను అడిగితే, నీతో మాట్లాడితే పద్దాకలు మాట్లాడినా కూడా ఆ నలుగురే. నేను పొద్దున కూర్చుంటే సాయంత్రం మధ్యరాత్రి అయినా వదిలిపెట్టినంత మంది. కాబట్టి మీ అందరికంటే ఎక్కువ ప్రెజర్ నాకుంటుంది. అయినా ఆయన విశ్రాంతిలో నేను సేద తీరుతున్నాను.